తెలంగాణలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఘట్టానికి సంబంధించి సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఎన్నికల పోలింగ్ సామగ్రిని సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ మొదలైందని చెప్పొచ్చు. రేపు జరగబోయే ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు కొద్ది గంటల లోపలనే రేపు జరిగే ఉదయం 7 గంటల నుంచి 5 గంటల జరిగే ఎన్నికలకు ఈరోజే సాయంత్రం వరకు అక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగి అక్కడ సిబ్బంది చేరుకోవాల్సి ఉంటుంది. కనుక ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ చేస్తున్నారు. ఇప్పుడు నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ, నిర్మల్ జిల్లాలో నిర్మల్, ఖానాపూర్, బైన్సా 4 మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో 49 వార్డులకు గాను 314 మంది బరిలో ఉన్నారు. 216 పిఎస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఉన్న 216 గాను 128 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పేసి వాళ్ళు సీసీ కెమెరాలతో బ్రాడ్కాస్టింగ్ చేస్తూ ఎన్నికలు నిర్వహించారు. ఇక మన నిర్మల్కి వస్తే 42 వార్డులకు గాను 182 మంది బరిలో ఉన్నారు. 145 పిఎస్లు ఏర్పాటు చేశారు. ఇక బైన్సా డివిజన్కి వస్తే 26 వార్డులకు గాను 115 మంది బరిలో ఉన్నారు. 74 పిఎస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక ఖానాపూర్కి వస్తే 12 వార్డులకు కానీ 25 పిఎస్ 56 మంది బరిలో ఉన్నారు. 25 పిఎస్లు ఏర్పాటు చేశారు. ఇక మనం ఈ 4 మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని, ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్లు కూడా జారీ చేశారు. కలెక్టర్లు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతూ ఓటర్లు వినియోగించుకోవాలని. అయితే బైన్సా అనేది ఒక సంస్థాత్మకమైన ప్రదేశం అని చెప్పేసి అక్కడ నిర్మల్ ఎస్పీ జానకి శర్మిల గారు అక్కడనే ఉంటూ నిన్నటి నుంచి వాళ్ళు పర్యవేక్షిస్తూ ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తూ ప్రత్యేకంగా 500 మంది పోలీసు బలగాలను ఏర్పాటు చేస్తూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని, అంతేకాకుండా పోలీసులకు సహకరించాలని చెప్పి ఎస్పీ గారు కోరారు. అయితే ఇక్కడ రేపు ఉదయం జరిగే ఎన్నికలు 7 గంటల నుంచి 5 గంటలకు జరుగుతుంటాయి. అందరూ ప్రశాంతంగా ఓటు వేయించుకొని సంశాత్మకానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు చెప్పినట్లు మనకు ఇక్కడ అధికారులు తెలుపుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న ఎన్నికల పరిస్థితి. కెమెరామ్యాన్తో సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ నుండి.